హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ప్రేమ అంటే మూవీ చూశాక నాకు ఏమనిపించిందో దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు వ్యూస్ వస్తున్నాయి, బాగానే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ ఎక్కువ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడితే, ఒక పెళ్లిలో హీరో హీరోయిన్ కలుస్తారు. స్పాయిలర్స్ అని చెప్పట్లేదు, ఫస్ట్ 5 minutes అయిపోతుంది అంతా. హీరో హీరోయిన్ కలుస్తారు, వాళ్ళకి పెళ్లి అవుతుంది. వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, ఆ జర్నీలోకి ఒక హెడ్ కానిస్టేబుల్ మన సుమక్క గారు చేశారు, వాళ్ళు ఎలా వచ్చారు, ఇది థీమ్ ఆఫ్ ది మూవీ. సో సినిమా చూసాక నాకు ఎలా అనిపించింది అంటే, నాకు పర్లేదు, బాగానే నచ్చింది. అంటే కొన్ని చోట్ల చాలా బాగుంది, కొన్ని చోట్ల డౌన్ అయిపోయింది. సో ఓవరాల్గా పర్లేదు, బాగానే అనిపించింది అంతే. ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ దీంట్లో చాలా ఉన్నాయి. ఫస్ట్ మన యాక్టర్స్ ప్రియదర్శి అన్న, ఆనంది గారు, సుమక్క, వెనెల్ కిషోర్ అన్న, ఆది అన్న, రామ్ ప్రసాద్ అన్న, ఇంకా హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, వీళ్ళ చుట్టూనే తిరుగుతున్న స్టోరీ. అందరూ చాలా బాగా చేశారు. ప్రియదర్శి అన్న కూడా, అంటే ప్రియదర్శి అన్న అండ్ ఆనంది హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సుమక్క తన స్టైల్లో తన కామెడీ అదంతా బాగానే ఉంది. యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారు దీంట్లో. నెక్స్ట్ డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్, తను ఫస్ట్ మూవీ ఇది. ఇంతకుముందు డాక్యుమెంటరీ ఏదో చేసినట్టున్నారు. మూవీకి అయితే ఫస్ట్ మూవీ కానీ చాలా బాగా తీసుకెళ్లారు. అంటే కొన్ని సీన్స్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం, నచ్చని సీన్స్ కూడా ఉంటాయి, అంటే నాకు నచ్చలేని సీన్స్. వాటిలో కూడా చిన్న డీటెయిలింగ్స్ ఉన్నాయి, చాలా బాగా పెట్టుకున్నారు. సెటప్స్, పే ఆఫ్స్ ఇవన్నీ చాలా బాగా పెట్టుకున్నారు. ఫస్ట్ మూవీకి చాలా బాగా తీశారు. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్. మ్యూజిక్ సినిమాకి ఎంత కావాలో అంత ఇచ్చారు. అంటే మరి ఓవర్గా లేదు, బాగాలేదని లేదు, చాలా నీట్గా చాలా బాగుంది. సాంగ్స్ కూడా 3-4 ఉన్నాయి. ప్లేస్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే బయట వినేంత బాగున్నాయా అంటే సాంగ్స్ ఏమో, కానీ సినిమాలో మాత్రం చాలా బాగున్నాయి. అంటే సీన్కి తగ్గట్టు చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. నెక్స్ట్ మూవీ ఫ్లో కూడా నీట్గానే వెళ్ళింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. సో పాజిటివ్స్ అయితే ఇవి. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్స్ పెద్దగా ఏం లేవు, అంతా బాగుంది. అక్కడక్కడ కొన్ని సీన్లు, అంటే మూవీ చాలా బాగా ప్రోగ్రెస్ అవుతుంది, సడన్గా డౌన్ అవుతుంది. మళ్ళీ చాలా బాగా ప్రోగ్రెస్ అవుతుంది, సడన్గా డౌన్ అవుతుంది. దీనివల్ల ఏమనిపించిందంటే, చాలా బాగా నచ్చాల్సిన మూవీ ఇంకొంచెం బాగుండొచ్చు కదా అనిపించేలాగా ఉంది. అవి తప్ప పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. అంటే ఫస్ట్ మూవీ చాలా బాగా తీశారు, ఫస్ట్ మూవీ అలా కన్సిడర్ చేసుకుంటే. అండ్ మెయిన్ హీరోయిన్ తను చాలా బాగా చేసింది. అంటే చిన్న మూమెంట్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసింది. తను మంచి యాక్టర్. తను మరి పెద్ద సినిమాల్లో ఏం బాగా కన్సిడర్ చేయట్లేదు. ఇంకా అందరు క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. మెయిన్ డ్రాబ్యాక్ అంటే అదే, కొన్నిటి దగ్గర అంటే హై వచ్చే దగ్గర పడిపోతా అలా ఉంది. అది తప్ప మిగతా అంతా చాలా బాగుంది. సో ఓవరాల్గా మూవీ పర్లేదు, బాగానే ఉంది. వీకెండ్ కొంచెం ఫన్ మూవీ చూద్దాం అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. మధ్యలో కొన్ని చిన్న థ్రిల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ట్రైలర్లు ఏం చూపించలేదు కానీ నేనేం చెప్పట్లేదు. సో అది ప్రేమ అంటే మూవీ మీద నా ఒపీనియన్. నెక్స్ట్ 12A రైల్వే కాలనీ మూవీతో రివ్యూతో కలుసుకుందాం. సో మీకేమనిపించిందో, ఒకవేళ సినిమా చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.